ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేదా వ్యాలెట్స్ అనేది మన శరీరాన్ని పెంచగలరు. మీ బ్యాగ్ని నిటారుగా పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చోండి. ధ్యానం, నిర్విషయం, చిత్త. మన శ్వాస పైన ధ్యాస ఉంచితే చాలు, అదే ధ్యానం అవుతుంది. క్రమంగా ఆలోచన యొక్క ఒత్తిడి తగ్గుతుంది, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ధ్యానంలో ప్రాణాయామం ఆఫ్ చేస్తాము. ధ్యానం శ్వాస పైన ధ్యాస పెట్టండి. తత్ర ప్రత్యేకత ధ్యానం. With the exclusion of any other things, just focus on an object or your breath. It could be anything. It can be 2 minutes of dhyana or 20 minutes. ఏదైనా శరీరం కొంత అలసిపోయిన తర్వాత ధ్యానం చేసినట్లయితే ఇది చాలా తొందరగా ధ్యానం చేయగలుగుతాం. ధ్యానంలో అనేక రకాలైన మార్పులు మన బ్రెయిన్ బొడ్డు కిందగా పెట్టండి, కళ్ళు మూసుకోండి. నేను చెప్పిన ప్రతి మాట చెప్పండి. నేను ప్రతిరోజు నా ఆరోగ్యం కోసం కొంత సమయాన్ని కేటాయిస్తాను. యోగ మార్గాన్ని నా జీవితం జై భారత్, జై భారత్. జరుగుతున్న సందర్భంగా మనం కూడా ఇక్కడ ఇందిరా పార్క్లో ఈ యొక్క యోగా అభ్యాసాన్ని ఇక్కడ మన లక్ష్మణ్ గారి ఒక ఉపస్థితిలో దత్తాత్రేయ గారు, అంజిరెడ్డి గారు, మనిషి గారు, ఆర్ కృష్ణయ్య గారు, వీరందరూ ఇక్కడ మరి వారి యొక్క ప్రెజెన్స్లో ఈ యొక్క అనేక మంది కార్యక్రమాలు ఈలో పాల్గొన్నారు. ఇక్కడ ముఖ్యంగా 12 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారి యొక్క పరిపాలనలో ఇది 12వ ఒక యోగా దినోత్సవంగా, ప్రపంచ యోగా దినోత్సవంగా ఇది మనం జరుపుకుంటున్నాం. మరి ఈ టీంలో ఉన్నటువంటి ఒక వీరేంద్ర గౌడ్ గారు, భరత్ ప్రసాద్ గారు, రమణి గారు, మరి చాలామంది ఉన్నారు ఈ యొక్క టీంలో పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వారికి నేను ప్రత్యేకమైన అభినందనలు చెబుతా ఉన్నాను. యోగా ద్వారా మానసిక ఒత్తిడి కానీ, శారీరక చిన్న సమస్యలు కానీ అవన్నీ పోయేటటువంటి ఒక అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు ఒక అందరం కూడా మనం చాలా స్ట్రెస్డ్ లైఫ్లో ఉన్నాం. మనం యోగా ఒక యాంటీ డిప్రెషన్ యాక్టివిటీ. ఇది యోగా చేసిన వారికి చాలా వరకు డిప్రెషన్ తక్కువ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా యువకులు, విద్యార్థులు యోగా అభ్యాసాలు చేస్తే తప్పకుండా వారి యొక్క జీవితంలో మార్పు ఉంటుంది. వాళ్ళు సంతోషంగా, సుఖంగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. మనం చూస్తూ ఉన్నాం ఈరోజు స్కూల్స్లో, కాలేజెస్లో, అదేవిధంగా మన ఒక నిత్య జీవితంలో మనం ఒత్తిడికి గురై అనేక ట్యాబ్లెట్స్ అవి వాడికి వాడుతూ ఉన్నాం. వాటన్నిటికన్నా ఈ యోగా అనేది బెస్ట్ మెడిసిన్ అనేది మనం గుర్తించుకోవాలి. భారతదేశంలో జన్మించిన ఈ విద్య నరేంద్ర మోదీ గారు దాదాపు 173 దేశాల్లో ఈరోజు యోగా దివస్గా మనం జరుపుకుంటున్నాం. ఇది ప్రపంచంలోనే యోగాకు గుర్తింపు వచ్చింది. తద్వారా భారతదేశానికి కూడా గుర్తింపు వచ్చింది. దీని యొక్క శ్రేయ ఏదైతే ఉందో అది నరేంద్ర మోదీ గారికి వెళ్తుంది. నరేంద్ర మోదీ గారు మరి ఈ యొక్క యోగాభ్యాసాలతోనే ఈరోజు వారిలో ఉన్నటువంటి ఆ బలము, ఆ ఊర్జ, ఆ శక్తి ఏతుందో మరి యోగా. కాబట్టి మనందరం కూడా ప్రతిరోజు యోగా చేయాల్సిందిగా కోరుతూ అందరం కూడా, ఎందుకంటే రాజకీయాల్లో ముఖ్యంగా యోగా అభ్యాసాలు చాలా అవసరం. ఎందుకంటే రాజకీయ నాయకులకు ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. కాబట్టి వారు కూడా ఈ యొక్క యోగా అభ్యాసాలు రెగ్యులర్గా ఏదో ఫార్మాలిటీ కోసం, మొక్కబడి కోసం ఈరోజు చేయడం కాదు, ప్రతిరోజు కూడా యోగాని మన జీవితంలో భాగం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ, మరి పెద్దలు చాలామంది వచ్చారు. అందరూ కూడా పేరు పేరున ముఖ్యంగా మీడియా వారికి కూడా తెల్లవారుజామున రావడం జరిగింది. మరి అంజిరెడ్డి గారు, మన శశిధరెడ్డి గారు, దత్తాత్రేయ గారు, కృష్ణయ్య గారు, లక్ష్మణ్ గారు, మన గౌతమ్ గారు, వీరేందర్ గారు, భరత్ ప్రసాద్ అందరూ కూడా మాకు ఈరోజు రమణి గారు వచ్చారు. వారికి కూడా భరత్ గౌడ్ గారికి ముఖ్యంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే వారి జిల్లాలో ఈ కార్యక్రమం జరుగుతుంది.
జిల్లా అధ్యక్షుడిగా గత ఎన్నో రోజులుగా ఈ కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా చేద్దామనే ఆలోచన ఉండే. కానీ వరుణ దేవుడు, అది కూడా సంతోషమే, ఈరోజు వరుణ దేవుడు మన మీద కరుణిస్తున్నాడు. మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు నేను భరత్ గౌడ్ గారికి, అదేవిధంగా వారి సికింద్రాబాద్ జిల్లా, మహంకాళి జిల్లా పదాధికారులందరికీ కూడా నేను పేరు తెలియజేస్తూ మరొకసారి యోగా దినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.